వరకు నిలుపుచేయాలి వివిధ ఫలితాలను. జై మాదిగా. మహాజన నేత మందాకిచ్చ మాది గారి ఆదేశాల మేరకు రెంజల్ మండల కేంద్రంలో రిలే నిరసన దీక్షలు ఈ రోజుకి 5వ రోజుకి చేరుకున్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో ఆ మాటను నిలుపుకోకుండా ఇచ్చిన మాటను కట్టుబడి ఉండకుండా మాదిగలకు ద్రోహం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు రాజకీయంగా గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. ఏదైతే మీరు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కొరకై ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి మీరు చేపట్టినటువంటి ఏబిసి 3 గ్రూపులు కాకుండా 4 గ్రూపులుగా విభజించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క ఫలితాలకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి వర్గీకరణకి సంబంధం లేదు, ఇవి ఇంతకుముందే నోటిఫికేషన్ వేసామని చెప్పేసి అది మీరే చెప్పారు కదా. ఇంతకుముందు వేసిన నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా మేము మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరే కదా చెప్పింది. ఈరోజు మీరు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ మాదిగలకు మాదిగ ఉపకులాలకు మీరు అన్యాయం చేస్తున్నట్టు కనబడతా ఉంది. మీరు ఏదైతే చెప్పారో ఆ మాట మీద నిలబడి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసి మరియు ఉద్యోగ నియామకాలను ఉద్యోగ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మరియు మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో మా వాళ్ళని అక్రమంగా అరెస్టు చేశారు. ఈ దేశంలో రాజ్యాంగపరంగా ప్రజాశాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. దాంట్లో భాగంగా ఎంఆర్పిఎస్కు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మా వాళ్ళు నిరసన దీక్షలు చేస్తే మీరు అక్కడ వెళ్ళి అక్రమంగా చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇట్లాగే కొనసాగితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనియమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. జై మాదిగా, జై మాదిగా.